హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకో కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనకి చలికాలంలో ఎక్కువగా క్యాలీఫ్లవర్ పువ్వు దొరుకుతుంది కదండి, అతి తక్కువ రేటుకి. మనము చికెన్ క్యాలీఫ్లవర్ ఎందుకు ట్రై చేయకూడదండి? అందుకని నేను ఈరోజు ఈ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఇంతకుముందు మీరు చూసుంటే సరేనండి, లేకపోతే మా వీడియో చివరి వరకు చూసి మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ. మీరు మా వీడియో చూసి ఇప్పుడే ట్రై చేసేయండి. మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మా వీడియోని చివరి వరకు చూసేయండి. ఇప్పుడు మనం బోరు కొట్టించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. చికెన్ కర్రీ ఎలాగనో చూద్దాము. ముందుగా నేనైతే 1/2 kg చికెన్ని తీసుకొని ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసి క్లీన్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి. పదండి, చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కనుక కడుక్కుంటే చికెను నీసు వాసన ఎక్కువ రాదండి. శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత చికెన్లో వాటర్ అన్నీ వంపేసి ఇందులో మనము కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. కారం కూడా యాడ్ చేసుకొని ఒక అరగంట దాకా పక్కన పెట్టేసుకుందామండి. ఇలా కనుక చేస్తే ఈ చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీ చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ వండుకొని ఇంట్లో తినాలి అని మీరు ట్రై చేస్తూనే ఉంటారండి. మా వీడియో కనుక చూస్తే ఇలాగా అన్నీ కలిసేలాగా చికెన్లో కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి. చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ క్యాలీఫ్లవర్ ఈ చికెనేనండి మనం ఇప్పుడు వండపోయేది. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. ఇప్పుడైతే మసాలాకి ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం కొబ్బరిని యాడ్ చేసుకుందామండి. ఒక అరకప్పు వరకు కొబ్బరిని యాడ్ చేసుకుందాము. అలాగే అల్లంని యాడ్ చేసుకుందామండి. నూరి ఉంచుకున్న పేస్ట్ అయితే రుచి రాదండి. అలాగే చిన్నుల్లిపాయలను 5-6 చిన్నుల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయ 2 చిన్న ఉల్లిపాయలు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేశానండి. ఇలా కనుక వేసుకుంటే మసాలా గ్రేవీ ఎక్కువ వస్తుందండి. అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. లవంగా చెక్కని కూడా యాడ్ చేద్దామండి. చికెన్లో గ్రేవీ ఎక్కువగా వస్తుందండి టమాటాలు ఇవి ఉల్లిపాయలు వేయటం వల్ల. అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్రేనండి, ఎక్కువ వేయకూడదు. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇలా కనుక ఈ మసాలా వేసి మనం కూరలో వేసుకుంటే మీరు ట్రై చేయండి. మా వీడియో కొత్తగా అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలా వేసుకుంటే చాలండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం ఉల్లిపాయలు అలాగే టమాటా వేయటం వల్ల మసాలా గ్రేవీ ఎక్కువగా వస్తుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. పువ్వు మొత్తం కావాలి అన్నా వేసుకోవచ్చండి, అది మన ఇష్టము. మనకి ఎంత కావాలో అంతే కట్ చేసుకుందామండి. మనము చూడండి శుభ్రంగా ఏమన్నా పురుగులు అలా ఉన్నాయేమో చూసుకున్న తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా తీసుకుంటే చాలండి. మనం ఎంత పువ్వు అయితే వేసుకుంటామో అంత తీసుకుంటే చాలండి. ఇలా కనుక ట్రై చేస్తే సూపర్గా ఉంటుందండి క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ. మీరు ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇలా చిన్న పీసెస్గా ఇలా తీసుకుందామండి. తీసుకొని శుభ్రంగా కడుక్కుందాము. మనకి ఎంత పువ్వు అయితే కావాలో అంతే తీసుకుందామండి మనము. నేనైతే ఒక 2 కప్పుల వరకు తీసుకుంటానండి, చాలండి. ఇప్పుడైతే మనము వంట గదిలోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక గిన్నె వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఒక గిన్నె వరకు ఆయిల్ వేస్తే చాలండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. 2 చిన్న సైజు ఉల్లిపాయలని తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టానండి. అవి ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే
సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ చికెన్ ఈ క్యాలీఫ్లవరేనండి మనం కర్రీ చేయబోతున్నాము. చూడండి ఎర్రగా వచ్చేస్తున్నాయి కదండి. ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను యాడ్ చేసుకుందామండి. ఎర్రగా వచ్చేసాయి కదండి. ఇందులో 2 కప్పుల వరకు మసాలా పేస్ట్ను యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు టమాటాలు వేయటం వల్ల గ్రేవీ ఎక్కువగా వస్తుందండి. 2 కప్పుల వరకు అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు ఈ మసాలా పేస్టు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుదామండి. ఇలా కనుక చేసుకుంటే చికెన్ కర్రీ అసలు నీసు వాసన రాదండి. మీరు ట్రై చేయండి. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. చూద్దాం పదండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఇలా వస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. మీరు ట్రై చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇందులో ఈ చికెన్ని యాడ్ చేసుకుందామండి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఈ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేద్దాము. ఇప్పుడు చూద్దామండి. ఆయిల్ పైకి వస్తుంది కదండి. ఇలా వస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. మీరు ట్రై చేయవచ్చండి ఇంట్లో. చూడండి ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందామండి. ముందు మనం వేసున్నాం కదండి పసుపు కారం కొంచెం యాడ్ చేసుకుందాము. ముందుగానే వేసున్నామండి పసుపు కారం ఉప్పు. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేద్దామండి. మనం తినేదానిని బట్టి వేసుకోవచ్చండి. ఒకసారి కలుపుకొని చూడండి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇందులో కొంచెం మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకుందాము. చికెన్ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకుందామండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందామండి. చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకుందాము. ప్లీజ్ అండి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మా చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా ఉందో. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. 2 గిన్నెల వరకు వేసుకుంటున్నానండి క్యాలీఫ్లవర్ని. మీకు మొత్తం పువ్వు కావాలన్నా మీరు వేసుకోవచ్చండి. మీరు ఇష్టపడే దానిని బట్టి ఉంటుందండి. నేనైతే 2 కప్పుల వరకు వేసానండి క్యాలీఫ్లవరు. ఈ 2 కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఈ క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ పుల్కాలో, చపాతీలో, బిర్యానీలో, సాదా పలావులో, కిచిడీలో చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియో చివరి వరకు చూసి అస్సలు ఈ టేస్ట్ ఎలాగుంటుందో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారండి. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. చూడండి మా వీడియోస్ చూస్తూనే ఉండండి. మనందరము యూట్యూబ్ ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్. మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కర్రీ. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. చివరిలో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. వేడి వేడి చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. మా వీడియో చివరి వరకు చూసి చూడండి. చూస్తుంటేనే
నోరు ఊరిపోతుంది కదండి. వేడి వేడి చపాతీలో అయితే సూపర్గా టేస్ట్గా ఉంటుందండి. రైస్లో కూడా, చపాతీలో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. 2 పూట్ల చపాతీనే తినాలి అనుకుంటారండి, రైస్ కూడా తినకుండా. అంతా సూపర్ టేస్ట్గా ఉంటుందండి క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ. మీరు ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడే మనము ఇలా ఈ కర్రీని ట్రై చేసి ఇప్పుడే తినాలి అనిపిస్తుంది కదండి మీ అందరికీ. మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉందండి. మీరు ట్రై చేసేయండి ఇప్పుడే. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్. మా వీడియో చివరి వరకు చూడండి. చూసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్.